అన్నమయ్య జిల్లాలో 2 రోజుల క్రితం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు విచారణ చేపట్టారు. చిరుత మృతి చెందిన పొన్నేటిపాలెం గ్రామం వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, ఉచ్చు ఎలా బిగించారు, ఉచ్చులో ఎలా పడింది అనే వివరాలు అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 7గురిపై కేసు నమోదు చేయగా 3 నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు చలపతిరావు. కాదు అక్కడ వచ్చి డిస్టర్బెన్స్ చేసి ఇది ఉన్నాయి కదా అంటే ప్రొఫెషనల్ గా ఇది చేసేది కాదు లెక్క అనమాట చనిపోవడం. సో దీన్ని ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని ఎందుకు చూడటానికి కోసం వచ్చాము. ఇది చూస్తుంటే ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడ, ఇదంటే రెగ్యులర్ గా ఏదైతే మన కణుతులు దుప్పులు వచ్చే ప్లేస్ లో కాకుండా వేరేగా చోట ఇది ఉచ్చు బిగించాడు. సో ఉచ్చు అక్కడ ఎందుకు పెట్టాడు, ఇది దేనికోసం పెట్టాడు అనే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా అడవి జంతువుల వల్ల ఏ పంట కూడా డ్యామేజ్ కాలేదు. ఇక్కడ నీళ్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి, ఇటు లోపలికి వచ్చే అవసరం లేదు. మనకి అక్కడ దగ్గరే చూసాం, అడవి దగ్గరే నీళ్లు ఉన్నాయి. సో దీనికి కావాలని అతను ఉచ్చు బిగించాడా లేదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి 3 అరెస్ట్ చేశారు. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఏంటనేది తెలుస్తుంది. ఇది చూస్తుంటే ఏంటంటే కావాలని చేసిన దానికే కనిపిస్తుంది. ఫర్దర్ గా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్